ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనం లలిత సహస్రనామంలోని 33వ శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము. ఈ శ్లోకంతో బండాసురుని యొక్క సంహారం అనేది పూర్తయిపోతుంది. అంటే యుద్ధం అనేది ముగిస్తుంది. బండాసురుడు ఎలా దహింపబడ్డాడు, అలాగే బండాసురుడి సంహారం తర్వాత దేవతలందరూ ఎలా సంతోషించారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ. ఇంకొకసారి చదువుతానండి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ. ఇది లలిత సహస్రనామంలోని 33వ శ్లోకం. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. కామేశ్వరాస్త్ర అంటే మనం ముందు శ్లోకంలో తెలుసుకున్నాం కదా అండి. కామేశ్వరుడు పాశుపతస్త్రాగ్ని అనే ఒక అస్త్రాన్ని అంటే ఒక ఆయుధాన్ని అమ్మవారికి ఇస్తారన్నమాట. ఆ ఆయుధం ద్వారా అమ్మవారు బండాసురుణ్ణి సంహరిస్తుంది. ఈ శ్లోకంలో మనకు అదే చెప్తారన్నమాట. కామేశ్వరాస్త్ర అంటే కామేశ్వరుడు ఇచ్చిన ఆయుధం అన్నమాట. అంటే కామేశ్వరుడు లలితాదేవి భర్త అయిన కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఒక ఆయుధాన్ని అమ్మవారికి ఇస్తారు. పాశుపతస్త్రాగ్ని అన్నమాట. అది నిర్దగ్ధ అంటే దహింపబడ్డ అంటే పూర్తిగా కాల్చబడిన అన్నమాట. సభండాసుర అంటే బండాసురుని కుమారుడు అన్నమాట. అంటే సభండాసురుడు. అమ్మవారు కామేశ్వరుడు ఇచ్చిన ఆ ఆయుధాన్ని ఉపయోగించి సభండాసురుణ్ణి పూర్తిగా దహింపజేస్తుంది, పూర్తిగా కాల్చేస్తుంది అన్నమాట. శూన్యక అంటే మొత్తం ఇంకా అసలు అంతం చేసేస్తుంది అన్నమాట, ఇంకా లేకుండా. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అంటే కామేశ్వరుని అస్త్రంతో సభండాసురుణ్ణి కాల్చి అతన్ని పూర్తిగా అమ్మవారు నాశనం చేశారన్నమాట. అంటే పూర్తిగా అంతం చేసేసారు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త అన్నమాట. బ్రహ్మ. ఉపేంద్ర అంటే ఉపేంద్రుడు అంటే విష్ణువు అన్నమాట. వామన అవతారంలో ఇంద్రుడిని తమ్ముడు అయ్యాడు కాబట్టి ఉపేంద్రుడు అని పిలుస్తారన్నమాట. విష్ణువే అన్నమాట ఉపేంద్రుడు అంటే. బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర అంటే ఇంద్రుడు అన్నమాట. అంటే దేవేంద్రుడు. ఆది దేవ అంటే ఆది అంటే మరియు అన్నమాట. అంటే ఇతర దేవతలు. దేవ అంటే దేవతలు అన్నమాట. ఆది దేవ అంటే ఇతర దేవతలు. ఇక్కడ బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర ఆది దేవతలు అన్నమాట. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది అన్నమాట. అంటే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఇంకా మరియు ఇతర దేవతలు అందరూ కూడా సంస్థుత అంటే పొగడబడిన అన్నమాట. అంటే స్తుతించబడడం అన్నమాట. అనేక శ్లోకాలు అన్నీ కూడా అన్నమాట. శ్లోకాలతో అమ్మవారిని పొగుడతారన్నమాట. వైభవ అంటే మహిమ కలిగినదన్నమాట. అంటే వైభవంతో నిండిపోయిందన్నమాట. అంటే బండాసురుడు అతి భయంకరమైన రాక్షసుడు. దేవతలందరినీ కూడా ఎంతగానో ఇబ్బంది పెడతాడు. అటువంటి భయంకరమైన రాక్షసుడిని లలితామ్మ సంహరించింది కదా. అప్పుడు దేవతలందరూ కలిసి పండుగ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఎలా అంటే అమ్మవారిని పొగుడుతూ అమ్మవారి యొక్క శ్లోకాలు కానీ అవన్నీ కూడా స్తుతిస్తూ అమ్మవారిని ఎంతగానో పొగుడుతూ అందరూ చాలా సంతోషంగా అందరు దేవతలు కూడా పండుగ వాతావరణం అనేది అక్కడ ఏర్పడిందండి. అందరూ చాలా సంతోషంగా అమ్మవారిని పొగుడుతూ ఉన్నారన్నమాట. అదంతా చూసి కూడా అమ్మవారు ఎంతగానో సంతోషించిందన్నమాట. అంటే అమ్మకి ఏం కావాలండి, తన పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉంటే అమ్మవారు కూడా సంతోషిస్తుంది కదా అండి. అదే అన్నమాట. అందరినీ చూసి కూడా అమ్మవారు ఎంతగానో సంతోషించింది. ఆ సమయంలో వర్షం కూడా కురిసిందన్నమాట. ఇదండి ఈ శ్లోకానికి అర్థము. ఒకసారి ఈ శ్లోకాన్ని చదివి మీనింగ్ ఏంటో ఒకసారి చెప్తాను క్లియర్గా. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. కామేశ్వరుడు అమ్మవారికి ఇచ్చిన అస్త్రంతో సభండాసురుణ్ణి దహించి అతన్ని నిర్మూలం చేసిందన్నమాట లలితమ్మ. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అందరూ కూడా పండుగ వాతావరణంతో స్తుతించబడతారన్నమాట. ఎన్నో శ్లోకాలను అమ్మవారిని పొగుడుతో మహిమతో నిండిన వారవుతారన్నమాట అమ్మవారు. ఇక్కడితో బండాసురుని యొక్క సంహారం అనేది పూర్తయిపోతుంది. ఇంకా ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం, శాంతి అనేది నెలకొంటుందన్నమాట. దీంతో
దేవతలందరూ కూడా పూర్తి వైభవాన్ని పొందుతారు, వారి యొక్క శక్తుల్ని కూడా పొందుతారు. దేవతలందరూ కూడా తదుపరి శుభకార్యములు మొదలు పెడతారన్నమాట. అంటే యజ్ఞహోమాలు, ధూపం, దీపారాధనలు ఇలాంటివన్నీ కూడా. దీని తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం అన్నమాట. లలితాదేవిని సింహాసనంపై ఉంచి పరిపూర్ణ మహోత్సవం అనేది జరుగుతుందండి. భక్తుల పాద ప్రదక్షిణ, మందార పుష్పాలు, రత్నాలతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారిని దేవతలందరూ కూడా ఎంతగానో అంటే పొగుడతారన్నమాట. తర్వాత ప్రజల్లో న్యాయం, ధర్మం పట్ల విశ్వాసం కూడా బలపడుతుందన్నమాట. యుద్ధం ముగిసిపోయిన వెంటనే భూమి మీద ఆ భాగ్య రక్తపు చెలకన్నా అంటే వేగంగా పూల వర్షం పడుతుందన్నమాట. వెంటనే అమ్మవారు సింహాసనంపై కూర్చోగానే బ్రహ్మ ఒక మణిహారాన్ని గిఫ్ట్గా ఇస్తారన్నమాట, అమ్మవారికి సమర్పిస్తారు. విష్ణువు స్వర్ణ కమలాన్ని అర్పిస్తారన్నమాట. అందరి సంతోషాన్ని చూసి అమ్మవారు ఎంతగానో సంతోషించి సంతృప్తి పడుతుంది. ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి చెప్తానండి. కామేశ్వర అస్త్రంతో సభండాసుడిని దహిస్తారు కదా, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలచే అమ్మవారు స్తుతించబడతారన్నమాట, అంటే పొగడబడతారన్నమాట. దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అంటే శత్రునాశనం అండి. మామూలుగా ఈ శ్లోకాన్ని ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో వాళ్ళకి ఏ అడ్డంకులు రావు, ఒకవేళ వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. గూఢ శత్రువులు లేదా హానికర శక్తుల నుంచి మనకి రక్షణ లభిస్తుంది. ఎవరైనా మనకి చేతబడులు కానీ లేదా ఏదైనా దిష్టి కానీ ఇలా పెడుతూ ఉంటారు కదా అండి, అంటే మనకు అనిపిస్తుంది కదా అండి. సో అవన్నీ కూడా ఆ చెడు శక్తులన్నీ కూడా మన మీద ప్రభావితం చూపించకుండా ఉంటాయన్నమాట. విజయం మరియు శక్తి అనేది లభిస్తుంది. ఏ కష్టమైనా సరే ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం అనేది మనకు పెరుగుతుంది. ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మన జీవితంలో కూడా విజయాలు, శక్తి, ధైర్యం అన్నీ కలుగుతాయండి. దైవ కృప కూడా కలుగుతుంది. అంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు అమ్మవారి వైభవాన్ని స్తుతించారంటే జపించే వారికి కూడా అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అనుకోని సాయాలు అంటే అమ్మవారి యొక్క దీవెనలు అనేది మనకు లభిస్తాయని. ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మన ఇంట్లో కూడా పండుగ వాతావరణం అనేది ఎప్పుడూ ఉంటుందండి. అంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని అర్థం. ఇదండి లలిత సహస్రనామంలోని 33వ శ్లోకానికి అర్థము. ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను 34వ శ్లోకానికి అర్థం ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.